హలో జీ చెప్పండి. మౌనిక గారా? అవునండి. నమస్తే మేడం. జీ నమస్తే. మేడం, మన బండి సంజయ్ గారి కుమారుడు ఆ ఫోక్యూస్ గురించి మీరు ఏం మాట్లాడట్లేదు అసలే. మీరు ఎవరండి? నేను ఒక సిటిజన్ అండి. హలో, మీకు నెంబర్ ఎవరు ఇచ్చారండి? మీరు ఒక కార్పొరేటర్ అండి, మీ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది? దట్ ఈస్ ఓకే, కానీ మీ పరిచయం ఏంటి అని. ఎవరితోటి? మీది హూ ఆర్ యూ? నా పేరు అనిత అండి. అసలు మీరు ఏం మాట్లాడట్లేదు, ఎప్పుడు గలమెత్తేవారు. మీ గలాన్ని ఎందుకు మూసుకుని కూర్చున్నారు? ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. ఫేక్ అని మీకు ఎవరు చెప్పారు మేడం? మీకు రియల్ అని ఎవరు చెప్పిండ్రు? పోలీసులు. మీరు ఏ పోలీస్ చెప్పిండు మీకు? అది ఎక్కడ కేసు అక్కడ న్యూస్ విన్నాక చూశాక అది క్లియర్గా తెలుస్తున్నప్పుడు మీరు గలం ఎత్తకుండా అదే వేరే వాళ్ళు ఎవరు చేసినా మీరు రోడ్డుకి ఎంత అరావి చేస్తారండి? అటువంటిది మీ పార్టీ వ్యక్తనా ఏంటి? నాకు అర్థం కాలేదు. మీలాంటి వాళ్ళు అలా మౌనంగా ఉండొచ్చండి? మీ మీరు ఏం చేస్తారండి? నేనేం చేస్తానో పక్కన పెట్టండి. నేను అడిగింది ఒక అన్యాయం జరిగింది, అమ్మాయికి న్యాయం చేయగలని అడుగుతున్నాను. మీరు ఎవరండి? నా పేరు అనిత అండి. మీ పరిచయం ఏంటి? మీ ప్రొఫైల్ ఏంటి? ఏమన్నా మీడియా అయితే ఇంటర్వ్యూకి రండి. నేను మీడియా కాదండి మేడం, నేను మీడియా మాత్రం కాదు. అట్లయితే ఎవరైనా జర్నలిస్ట్ని పంపించండి, ఇంటర్వ్యూ ఇస్తాం. అంతేగాని మీరు ప్రజలకు ఏం చెప్పరన్నమాట అయితే. అదే కదా, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ప్రజలకే వెళ్తుంది కదా. నేను ఒక ప్రజల్లో ఒక మనిషిని కదండి, నేను పర్సనల్గా అడుగుతున్నాను, దానికోసం ఏముంది చెప్పడానికి. పర్లేదు, ఇంటర్వ్యూకి ఎవరినైనా పంపించండి, ఆ విషయంగా మాట్లాడండి. మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటండి? జరిగిన అన్యాయం బయటకు వచ్చి మాట్లాడరా మీరు? పార్టీ లైన్ ఫాలో కావాలి కదండి. ఇంటర్వ్యూ ఇస్తే అంటే పార్టీలో ఎవరు తప్పు చేసేసినా మనం సమర్థించుకోవాలి, బయట వాళ్ళు ఎవరైనా చేస్తే మనం రోడ్డు ఎక్కాలి, అంతేనా మీ లైనప్? మీకు అట్లా అర్థమైతే నేనేం చేయాలి దానికి? అర్థమైతే ఏంటి మేడం? మీరు ఊహించుకున్నారు. ఊహించుకోవడం ఏంటి? ఇప్పటి వరకు మీరు ఒక్కసారి ఒక్క ప్రెస్ మీట్ పెట్టారా? ఒకరితో ఏమైనా చెప్పారా? చేశారా? గలం ఎత్తలేదు. మీ గలం ఎలాంటిది? అటువంటి మీరు సైలెంట్గా ఉంటే ఎలా మేడం? మళ్ళీ ఆద్యో డోర్ క్లోజ్ చేసేసేయండి, ఏసీ బయటికి పోతుంది. మళ్ళీ ర్యాబిట్ బయటికి పోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అంతేనా మాట్లాడే